మహిళలను కించపరిచేలా మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు సౌజన్య మండిపడ్డారు. మదిర్లో జరిగినటువంటి బీఆర్ఎస్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందినిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పారు. మహిళలకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే చర్యలు మానుకోవాలని సూచించారు. ఎప్పటికైనా మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళా లోకం తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. మదరికి ఎమ్మెల్యే బట్టిన నందిని విక్రమార్క అని అడుగుతున్నారు. తాతా మధు గారు ఈరోజు ప్రజాస్వామ్యంలో ఆమె ఒక మంచి బాధ్యతాయుతంగా స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నటువంటి అమ్మ ఫౌండేషన్ చైర్మన్గా ఆమె స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ ప్రజాభిమానం ఉన్న వ్యక్తిగా ప్రజల్లో ఉంటూ ప్రజలతో మమేకమైతూ తను కార్యక్రమాలు చేస్తుంటే ఓర్వలేక ఈరోజు మహిళ గురించి సిగ్గుందా అని మాట్లాడినటువంటి తాతా మధుకి ముందు సిగ్గుందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఒక మహిళ అన్ని రంగాల్లో నిలదొక్కుంటుంటే తట్టుకోలేక మాట్లాడుతున్న వ్యాఖ్యలు తప్పించి ఏం లేదు. ఈరోజు మా మంత్రులు ముగ్గురు కూడా తర్వాత ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజా సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించే దిశగా ప్రజా కార్యక్రమాల్లో వాళ్ళు మునకలెత్తుతూ ఉంటే ఈరోజు కార్యకర్త కూడా మామూలు సామాన్య కార్యకర్త కూడా చెక్కులు పంచవచ్చు. దానికి ఎందుకు మీరు రాద్ధాంతం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అదే కాకుండా ఈ రోజు రాజకీయేతర వ్యక్తులని మాట్లాడారు. ఎవరు రాజ్యాంగేతర వ్యక్తులని నేను ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు మీకు కేసీఆర్ మనవడితోటి తలంబ్రాలు పంపించిన రోజు గుర్తు రాలేదా అని ప్రశ్నిస్తున్నా. నువ్వు జాగృతి పేరు మీద కవిత ఇక్కడికి వచ్చి ఆవిడకి ప్రోటోకాల్ ఇచ్చినప్పుడు నువ్వు తాగి నిద్రపోతున్నావా అని చెప్పేసి తాతా మధుని నేను ప్రశ్నిస్తున్నా. ఈ రోజు తాతా మధుకి అసలు ఏం అధికారం ఉందని చెప్పేసి ఈ రోజు నందిని విక్రమార్క గారి గురించి మాట్లాడానని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఒక్కటే ప్రశ్నకి మాకు ఆన్సర్ చేయండి. ఆ రోజు హిమాంశు తలంబ్రాలు తీసుకొచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారు? మీరు నిద్రపోతున్నారా? ఇప్పటికైనా తాతా మధు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అసలు నీ స్థాయికి నేను కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టకూడదు, కానీ కాకపోతే ఒక మహిళని నువ్వు కించపరిచినందుకు నీకు బుద్ధి రావాలని చెప్పి ఇప్పటికైనా చెప్తున్నాము. ఖబర్దార్, ఇంకొకసారి మాత్రం మహిళల్ని కించపరుస్తూ మాట్లాడినా బట్టి విక్రమార్క గారి జోలికి వచ్చినా గానీ నీకు ఏ విధంగా సన్మానం చేయాలో ఆ విధంగా సన్మానం మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో. మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను